పోలీసులు కొట్టే దెబ్బని కౌకు దెబ్బ అంటారు. బయటకు ఏమాత్రం కనబడదు, లోపల నరాలు చిట్లిపోతాయి, రక్తం బ్లీడింగ్ అయిపోతుంది. అందుకనే పోలీస్ దెబ్బ అని లేకపోతే కౌకు దెబ్బ అంటారు. బయటకి కనిపించని దెబ్బలు కొట్టడం అన్నటువంటిది వాళ్ళకి మరి ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్లో నేర్పుతారు, లేకపోతే స్వయంగా అనుభవంలో వాళ్ళు నేర్చుకుంటారో తెలియదు. ఇప్పుడు అట్లాంటి దెబ్బే పాకిస్తాన్ మీద భారత్ తీసుకెళ్తున్నటువంటి చర్య. తీవ్రవాదులు భారతదేశంలో అల్లకల్లోలం సృష్టిస్తుంటారు, ఇట్లాంటి వాళ్ళని ఇక్కడ లేపేస్తున్నాం. వీళ్ళకి నిధులు ఇచ్చేది, వీళ్ళని నడిపించేటటువంటిది ఉండేది పాకిస్తాన్లో. అక్కడ ఉన్నటువంటి తీవ్రవాద నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, వాళ్ళ అనుచరులు అక్కడ స్వచ్ఛంద సంస్థల ముసుగులో, లేకపోతే వ్యాపారస్తుల ముసుగులో, పారిశ్రామికవేత్తల ముసుగులో, రాజకీయ నాయకుల ముసుగులో ఉంటుంటారు. వాళ్ళందరూ తీవ్రవాదులే. భారత్లో అల్లకల్లోలం సృష్టించడానికి ఐఎస్ఐతో లేకపోతే కనుక అక్కడ ఉన్న సైన్యంతో జట్టు కట్టి అంతర్జాతీయంగా ఖతార్ వాడిచ్చేటటువంటి అంతర్జాతీయ ఉగ్రవాదుల కోసం ఇచ్చే నిధులు, లేదా ఖతార్ వాడిచ్చేటటువంటిది ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఈ తీవ్రవాద సంస్థలకు కూడా ఇస్లామిక్ రాజ్యాలు స్థాపించాలనుకుంటే హమాస్ లాంటి కూడా డబ్బులు ఇస్తుంటాడు. అట్లాంటి వాళ్ళ దగ్గర ఈ తీవ్రవాద సంస్థలు కూడా డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు తీసుకుని చేసేటటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో, భారతదేశంలో ప్రోత్సహించే అరాచకాలు ఏవైతే ఉన్నాయో, అలాంటి వాళ్ళని అక్కడే గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేస్తున్నారు, లేకపోతే యాక్సిడెంట్లో చంపేస్తున్నారు, లేదంటే కిడ్నాప్ చేసి చంపేస్తున్నారు. తాజాగా కూడా హఫీజ్ సయీద్ బంధువు ఒకడు అట్లాగే హతమారిపోయినటువంటి సంఘటన. పాకిస్తాన్ ఇప్పుడు తేలు కుట్టిన దొంగలాగా అయిపోయింది. దొంగ కనుక దొంగతనానికి వెళ్ళినప్పుడు తేలు కొడితే అరవలేడు, ఏడవలేడు, చావాలి లేదా ఆ నొప్పి భరించాలి. ఎందుకని? అరిస్తే పట్టుబడతాడు. అందుకని అట్లాగే ఇప్పుడు పాకిస్తాన్లో పరిస్థితి అట్లాగే అయింది.